అనుకోని నీ దేవదాసు. హాయ్ హాయ్. చూస్తున్నారా, చదువుకోమని పంపిస్తే చంక నాకు పోతున్నారు. మామూలు సంకలు కాదు, ఆడాళ్ళ సంకలు. ఓకే, రేపు మ్యాట్నీకి వెళ్దామా? రేపు కాలేజ్ ఉందిగా. కాలేజ్ ఎగ్గొట్టడానికే మ్యాట్నీకి అమ్మా. కూల్ డ్రింక్ ఇప్పిస్తాను. చెప్పుతో కొడతాను. ఎగ్గొట్టడం దేనికి? ఇంట్లో చెప్పే సరదాగా ఫస్ట్ షోకి వెళ్దాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరేమోనే. ఒప్పుకుంటారో లేదో తెలియడానికి ఇంట్లో చెప్పెళ్తేగా అన్ని దొంగదారులే. చెప్పకుండా ఎందుకు వెళ్తాం? మీ నాన్నంటే భయమా? భయం ఏంటి చుచ్చు, నువ్వు వేలు మోయరా. మా నాన్నకు నేనంటే షివరు ఫీవరు. నేను గట్టిగా తొడగొట్టానంటే మా అబ్బా శేష జీవితం అంతా కోమాలో గడిపేయాల్సిందే. ఈడి కొడుకు ఈడేమంటాడు ఇందాం. పవన్ బాగా భయస్తుడు అనుకుంటా. అవునవును, మా నాన్న తిక్క వేషాలు వేసాడు అనుకో, ఇలా తొడగొట్టరాలు చప్పట్లు కొట్టరాలు ఉండవు. కంటి చూపుతో చంపేస్తా. ఇందాకటి నుంచి వాళ్ళెవరో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరో చెత్త పేపర్లు ఎరుకునే వదవలు, మనకేం ప్రాబ్లం లేదు. ఓకే బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. నీకే బ్యాడ్ పదండ్రా, కుటుంబరావులు వెయిట్ చేస్తుంటారు. ఓ చెత్త పేపర్లు, సిటీ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి. ఒక్క చెత్త పేపర్ కనిపించిన ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చెప్తా. వీళ్ళే పెద్ద చెత్త ఏదోలా కనిపిస్తున్నారా? ఇంకా వీళ్ళు చెత్త పెడతారు. పదండి పదండి, కుటుంబరాలు వెయిట్ చేస్తుంటారు. పదండి, మన పని అయిపోయిందిగా. చెత్త పేపర్లు ఎరుకునే వాళ్ళు అంటారా మనం? క్లీన్ అండ్ గ్రీన్ అంట. చీఫ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేస్తారట. ఎర్రగదిద్దాం పదండి. కొడుకు అమ్మా అమ్మా అన్నబెట్టు. ఇక్కడే ఉన్నాను కదరా, ఎందుకు ఇలా కేకలేస్తావు? ఆకలి దంచేస్తుంది. ఏం చేసావు? కాకరకాయ వేపుడురా. అబ్బా, ఎప్పుడు కాకరకాయ కూర, పల్లెరికాయల పులుసు, ఇవి తప్ప ఇంకేం చేయవా? ఏం చక్క పీతల కూర, రొయ్యల పులుసు, ఇవి చేస్తే నీ సొమ్మేమన్నా పోతుందా? దీని సొమ్మేం పోదురా, దీని మొగుడు సొమ్ము పోతుంది. అబ్బే, జస్ట్ తమాష్కన్నా నాన్న. నువ్వు సీరియస్ గా అన్నా ఈ ఇంట్లో చేసే కూరలు ఇవే. అయినా చెత్త పేపర్లు ఏరుకునే వాళ్ళు ఇంతకన్నా చెత్త ఏం పెట్టగలరా? నా స్టేటస్ ఇంతే. ఏంటి నాన్న ఇవాళ విచిత్రంగా మాట్లాడుతున్నావు? పిచ్చెక్కి ఎప్పటి నుంచి? చెప్పుతో కొడతా. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చి లుంగి కట్టుకుని ఇంట్లోనే జింగిడి గాళ్ళగా తిరుగుతూ ఉంటాను అనుకోకు. నువ్వేం చేస్తున్నావో ఎక్కడికి వెళ్తున్నావో అన్ని చూస్తూనే ఉంటా. నీ నీడను కూడా నీడలా వెంటాడుతూ ఉంటా. ఇంతకెవరా అమ్మాయి? ఏ అమ్మాయి? నువ్వు ఉదయ్ కిరణ్ లెవెల్లో, ఆ అమ్మాయి రీమాసేన్ స్టైల్లో తెగ మాట్లాడుకుంటున్నారే ఆ అమ్మాయి. నాన్న, గులాబీ పువ్వు లాంటి నా మనసుని బాధ పెట్టారు కదా నాన్న. చా అవును నాన్న, ఆ అమ్మాయి మా ఎదురు ట్యూషన్ లోనే చదువుతుంది. ఆహా, లెక్కలేదో డౌట్ వస్తే నన్ను అడిగింది. నీ ముఖానికి ఎక్కాలే రావు. నువ్వు ఆ పిల్లకి లెక్కలో డౌట్ క్లియర్ చేయటం. ఏది 8వ ఎక్కని చెప్పు. అంత సడన్ గా అడితే ఎలా చెప్పగలను? రేయ్, గ్యాస్ సిలిండర్ పేల్చి చంపుతా నిన్ను. మన గ్యాస్ సిలిండర్ ఎక్కడుందండి? నువ్వు నోర్మై. గ్యాస్ కాకపోతే కిరసనాయిలు. అయినా నీకేం వచ్చాను రా, లెక్కలో ఆ పిల్ల నిన్ను డౌట్ అడిగిద్ది. నాకేం తెలియదని మీకు తెలుసు గానీ ఆ పిల్లకి తెలియదు కదా నాన్న. ఏడిసావులే. నీ వచ్చిరాని తెలివితేటలతో ఆ పిల్లకి ఎడ్యుకేషన్ లో సలహాలేవు. ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుంది. అలాగే నాన్న, ఇక నుండి లెక్కల విషయం అమ్మాయితో అస్సలు మాట్లాడను. ఒక లెక్కల విషయమే కాదు, ఆ పిల్ల వైపు చూసినా మాట్లాడినా నీ 2 కళ్ళు పీకి నేత్రదానం చేస్తా. ఆ కాకరగా ఎగురేసుకుని కామ్గా భోంచేయి. ఏంటన్నా పావుగంట నుంచి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను కంటి చూపుతో ఎలా చంపుతావా అని చూస్తున్నాను. కొంపతీసి వినేశాడా? కన్న తండ్రిని కంటి చూపుతో ఎలా చంపగలను నాన్న? మరి దేంతో చంపుతావురా? గొడ్డలు కానీ సప్లై చేయమంటావా? నా ఉద్దేశం అది కాదు నాన్న. నీ ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశం ఒకటే. ఏంటన్నా? బాక్సింగ్. ఏంటి నాన్న సౌండ్స్? బాక్సింగ్. ఎవరు చేస్తున్నారు? మల్లిగాడు వాళ్ళ అబ్బాయి తోటి. ఎందుకని? ఆడో కంటి చూపుతో ఏదో చేస్తానట. నాన్న, నేను డాబా మీదకి వెళ్ళి కష్టపడి చదువుకుంటానే. ఆగో, ఏదో సారి తొడగొట్టు. ఎందుకులే నాన్న? కొట్టు. నేను బాలకృష్ణ తొడగొట్టడానికి. నువ్వు బాలకృష్ణ కాదురా,
నేను మాత్రం ప్రకాష్ రాజునే. కొట్టొద్దు నాన్న, నాన్న, నాన్న. నన్ను గ్రీనే. చెత్త కాగితాలు ఏరుకునేవాళ్ళవా? ఈ అమ్మగారికి ఫోన్ చేస్తా. ఈ అబ్బరే చంపేస్తానురా నిన్ను. అమ్మా నాన్న చాలా కష్టపడ్డాడు, వాటర్ తీసుకురా. సానుభూతి చూపించక నరికేస్తా. నేను పెట్టిన తిండి తిని సేవ పందిలా బలిసావు. నువ్వు తొడకొడితే నేను కోవలో వెళ్ళిపోతాను. డాడీ డైలాగ్ తోనే పీకాడు, బాడీకి డ్యామేజ్. పీకారా తొడ మీద. ఈ ఏజ్ లో కూడా ఏం బాయ్ కొట్టారా బాబోయ్. అబ్బో రేయ్ ప్రేమ నీకు, పీకుడు మాకు. ఇదేం బాలేదురా. ఏరా దెబ్బలు బాగా తగిలినాయా? తంతే తగలవా మరి? మీ వయసుకు మించిన పనులు చేస్తే వయసు రాకుండానే పోతారా గాడిదెల్లారా. మూతి మీద మీసం, చెంప మీద గెడ్డం రాకుండానే మా గుండెల్లో పోటు తెప్పిస్తున్నారు కదరా వెదవల్లారా. రేయ్ చదువుకునే రోజుల్లో సరదాలకు పోతే జీవితాంతం సరదాలకు దూరం అయిపోతారా. మీ వయసులో మా నాన్నలు చదువుకోమంటే చదువుకోపోవటం వల్ల మేము ఇలా గుమస్తాలుగా మిగిలిపోయాంరా. ఆ పక్కింటి రవిగాని చూసి నేర్చుకోండిరా. ఎంబీబీఎస్ చదువుతున్నాడు వాడు. మరి వాళ్ళ నాన్న ఎంబీబీఎస్ డాక్టర్. అంటే ఏట్రా మీ ఉద్దేశం? మేము ఎంబీబీఎస్ చదవాలనా? ఈ వయసులో అంత కష్టం మీకెందుకు లేండి, ఆ కష్టం మీద మేమే పడతాం. వెరీ గుడ్. పడుకోకుండా చదువుకుంటారా. వెళదాం. వాళ్ళు సరిగ్గా చదువుకోకుండా మనల్ని చదువుకోమని చంపుతారేంట్రా? వాళ్ళ పాపను వాళ్ళు పోతారా. వదిలే పాపం. ఆ ఫోన్ తీసుకో. పదా గేట్ తీయండి, నాడి గారిని కలిసి రావాలి. తీయండి. ఎందుకు? వెంకటేష్ బాబుకి అదిరిపోయి కత్త మీ లోపలికి వెళ్ళి వదలండి. వదలండి. ఎవరా మీరు? వెంకటేష్ బాబు లేడు, సురేష్ బాబు లేడు. సార్ నాయుడు గారిని ఎంఎస్ రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ స్టూడియోల చుట్టూ తిరుగుతున్నారు? క్యారెక్టర్ కోసమా? ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి. టుడే సండే, నా ఫ్రెండ్ సినిమా తెస్తున్నాడు, చూద్దామని వచ్చా. సార్ మీ ఫ్రెండ్ నిర్మాత. సార్ మా దగ్గర ఒక అందమైన కథ ఉంది సార్, మాకు ఛాన్స్ ఇప్పించండి సార్ ప్లీజ్. మీ దగ్గర కథలు ఉన్నాయి అవును సార్. మరి ఫైల్స్ అయ్యరా? మా కథలు ఫైల్స్ లో ఉండవు సార్, బ్రెయిన్ లో ఉంటాయి. మీకు అసలు బ్రెయిన్స్ లేవు కదా. సార్! ఓకే ఓకే, కథ చెప్పిస్తాను రా. ఓ. కానీ ఒక షరత్. ఏంటి సార్? కథ మీది, క్యాష్ 50-50. ఓకే సార్. ఓకే ఓకే. ఫాలో మీ. పదరా. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఏ నీ దగ్గర కథలు లేవా? వాడి దగ్గర హిందీ కథలు ఉన్నాయి సార్. బొంబాయిలరా, మీరు నాతో రండి. పోరా. హలో ఎంఎస్, హౌ ఆర్ యు? ఎవరు వీళ్ళు? మా స్టూడెంట్స్. పట్టుకోండి. మిస్ కుక్కకోలా, ఎంఎస్ అని నా ఫ్రెండ్ లెక్చరర్. యా, యా. హలో సార్. ఇక్కడి నుంచే మాట్లాడచ్చు. వీళ్ళు ఆయన స్టూడెంట్స్. గ్లాడ్ టు మీట్ యు. మిస్ కుక్కకోలా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. సారీ సార్. ఈవిడెవరు? మీ ఆవిడ? నో 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 నో, నా పర్సనల్ సెక్రటరీ మిస్ కుక్కకోలా. మిస్ కోకోకోలాకి కోక కొంచెం బరువు అయినట్టుంది. అలాగే లేదు, ఆ చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని రిసీవ్ చేసుకోవద్దు మా కుక్కకోలా. ఇంతకు వీళ్ళు ఏ పని మీద వచ్చారు? ఏం లేదురా, నీకు మంచి సినిమా కథ చెప్పాలని వచ్చాను. అలాగా, న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం నేను ముందుంటాను. చెప్పండి. నేనుంటే కొంచెం మొహమాట పడతారు. ఓకే. మీరు చాలా ధైర్యంగా హ్యాపీగా చెప్పండి. ఓకే సార్. కథ మాత్రం మీరు చెప్పండి, చెక్ వచ్చి నేను తీసుకుంటాను. ఓకే ఓకే సార్. ప్రొసీడ్. ఇంతకు మీరు ఏ స్టోరీ చెప్పాలనుకుంటున్నారు? ఫుల్ యూత్ స్టోరీ సార్. మిస్ కోకోకోలా, యూత్ స్టోరీ వింటూ దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. నువ్వు లోపలికి వెళ్ళు ప్లీజ్. ఓకే సార్. చెప్పండి, టైటిల్ ఏమిటి? గుండెంతా నువ్వే సార్. గుండంతా నువ్వే. చెప్పండి. అదొక అందమైన పల్లెటూరు సార్, ఒక రిచ్ ఫ్యామిలీలో 6 సంవత్సరాల అమ్మాయి సార్. ఆ ఇంటి ఎదురుకుండానే ఒక పూర్ ఫ్యామిలీలో 8 ఏళ్ళ అబ్బాయి సార్. వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్. అదే టైంలో ఒక సూపర్ హిట్ సాంగ్ సార్. ఏంటంటే తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా. ఒక్క నిమిషం. మన పాట నచ్చేటుంది. ఏమనుకున్నావురా, మంది రెహమాన్ సెక్యూరిటీ, ఒక అరగంట సేపు గేట్లను మూసి. అవును, థ్యాంక్స్ సార్. ఇప్పుడు గేట్లు ఎందుకు వేస్తున్నారు? చెప్తా. మీరు కంటిన్యూ. అమ్మాయిని అమెరికా తీసుకెళ్లారండి. అబ్బాయి రైల్వే స్టేషన్ లో చంద్రమోహన్ కు దొరికారు సార్. నాంపల్లి సికింద్రాబాద్? కాచిగూడ. కాచిగూడ. అదైతే షూటింగ్ ఇస్తారులే. అమ్మాయి పెరిగి రీమాసేన్ అయింది. అబ్బాయి పెరిగి ఉదయకిరణ్ అయ్యాడు సార్. ఆ పిల్లలతో పాటు ప్రేమ కూడా పెరిగి పెద్దదైంది. అప్పుడు బర్నీ అడ్డుపడ్డాడు సార్. అంటే ఆర్టిస్ట్ కూడా మీరే కన్ఫర్మ్ చేస్తారు? సార్ మీకు మంచి టేస్ట్ ఉంది సార్. ఏదో బ్లెస్సింగ్స్. ఇక్కడ నుంచి హెవీ సెంటిమెంట్ సార్, హెవీ సెంటిమెంట్. అబ్బాయి ఏమో అమ్మాయి ప్రేమను అంగీకరించట్లేదు, మధ్యలో బర్నీ అడ్డుపడుతుంటాడు. అమ్మాయి ఏమో నలిగిపోతుంది సార్, నలిగిపోతుంది సార్. దీని క్లైమాక్స్ ఏంటంటే, దీని క్లైమాక్స్ నేను చెప్తా. సెక్యూరిటీ,
వీళ్ళకి అద్దరిపోయే క్లైమాక్స్ చూపించండి. చిల్లర మంజు టైప్ లో ఉండాలి. సార్ మన సినిమాలో వైలెన్స్ లేదు సార్. వైలెన్స్ వీళ్ళు వాయిస్తారు, వాయించుకోండి. అలాగే సార్. ఆపండి. ఏరా మనసంతా నువ్వే స్టోరీని గుండెంతా నువ్వే అని టైటిల్ మార్చి చెప్తే నేను కనుక్కోలేనుకుంటున్నారా? ఏయ్ ఇంకొకసారి నా స్టూడియో పక్కన అక్కడ కనిపించారు మిమ్మల్ని చంపి మీ సమాధుల మీద సీనాడు పార్ట్ 2 స్టూడియో కట్టేస్తాను. వెళ్ళిపోండి, నా కడుపు కనిపించారు. వీళ్ళు తీసిన సినిమాలు తీస్తే మనం చూడాలంట, మనం చూసిన సినిమా కథ చెప్తే వీళ్ళు తీయరంట. ఏ మనుషులు రా. ఏంట్రా అప్పుడే కథ చెప్పేశారా? కథ పూర్తిగా ఇక్కడ విన్నారు సార్, సగంలోనే. ఓహో వెరీ గుడ్ నైస్ అని వీపు పగిలేలా ఎంకరేజ్ చేస్తాడు మిమ్మల్ని. ఆ విషయం నాకు తెలుసు. క్యాష్ ఇచ్చాడా? క్యాష్ లేదు, చెక్ ఇస్తా అన్నాడు. మిమ్మల్ని స్వయంగా వచ్చి తీసుకోమన్నా. బ్యాంక్ టైం అయిపోతుంది, నేను వెళ్ళి చెక్ తీసుకొస్తాను. వెళ్ళండి వెళ్ళండి, చెక్కులు కాదు బొక్కలు ఇరుగుతాయి. అమ్మమ్మమ్మ బాబోయ్. మాంతానా? అవును, మా స్టూడెంట్స్ చెప్పిన కథ నువ్వు నేల మీద పడి గిలగిల కొట్టుకున్నావు. అవునవును, మా కోకోకోలా నా మొహం మీద కోక్ కొట్టి లేపింది. అలాగా? మరి అలాగా అడ్వాన్స్ చెక్కు అది ఇవ్వక తప్పదంటవా? ఎందుకు మొహం మీద కొట్టేద్దాం. అయితే ఇచ్చేద్దాం, నో ప్రాబ్లం. మిస్ కోకోకోలా వెరీ గుడ్. ఇదేంటి బాంబులా ఉందేంటిది? అలా కనిపిస్తుంది కదా, ఇది బాంబు కాదు. దీంట్లో డైమండ్ రింగ్ ఉంది. ఎందుకలా? మీ వాడు చెప్పిన స్టోరీ పేరు ది బాంబ్. అలాగా? నాకు చేతికి కూడా అలవాట్లేదు. చేతికి ఎందుకు? బ్యాక్ పాకెట్ లో పెట్టే. పాకెట్ లో కదా, డ్రైర్ లోనే పెడతా. ఇక్కడైతే సేఫ్టీగా ఉంటది, ఎవ్వరికి తెలియదు. వెళ్ళిపో.